ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జరకాపూర్లో ఉన్న సంక్షేమ హాస్టళ్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనంలో ఎక్కడికక్కడ పెచ్చులుడుతున్నాయి, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో, ఏ మూలాన పెచ్చులుడి తమ మీద పడతాయో అని విద్యార్థినులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ చదువును కొనసాగిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం జనకాపూర్లోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పులో పెచ్చులు ఉండడం వలన ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ భవనం వర్షాలకు నాని పాకురు పట్టిందని స్లాబ్ సిమెంట్ ఓడిపోయి పెచ్చులు పడిపోయి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. పిల్లర్ల సిమెంట్ రాలిపోయి భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, రోజు రాత్రి భయపడుకుంటూ నిద్రిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. వాన వచ్చినప్పుడు హాస్టల్ కూలిపోతుంది, చిన్న పిల్లలు నైట్ పండుకోగా ఇంకా బిచ్చలు పడుతున్నాయి, మాకు భయం అవుతుంది. వాన వచ్చినప్పుడు రూములు నిండుతున్నాయి, నిద్ర వస్తలేదు. జనకాపూర్లోని బీసీ బాలుర వసతి గృహంలో 60 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులు మరమ్మతులు చేసిన గదిలోనే పడుకుంటున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిపోవడం లేదని విద్యార్థులు తెలిపారు. వసతి గృహంలో ఉన్న 10 గదుల్లో దాదాపు 5 గదులు శిథిలావస్థలో ఉన్నాయని వార్డెన్ చెప్పారు. మరమ్మతులు చేయించినా వర్షాకాలంలో వర్షం నీరు గదుల్లోకి వస్తుందన్నారు. విద్యార్థులకు పడుకోవడానికి, చదువుకోవడానికి తీవ్ర ఇబ్బంది ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. ఎందుకంటే ఈ భవనం గత 2 సంవత్సరాల నుండి నీరు కారుతుంది. ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు. మా వసతి గృహంలో దాదాపుగా విద్యార్థులు 60 మంది వరకు ఉండడం జరుగుతూ ఉన్నది. మా వసతి గృహంలో 10 గదుల వరకు ఉన్నాయి. ఈ 10 గదులలో దాదాపుగా 4-5 గదులు పూర్తిగా శిథిలావస్థలో ఉండడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా అవుతూ ఉన్నది. వర్షం వచ్చినప్పుడు లోపలికి నీరు రావడం జరుగుతున్నది. విద్యార్థులు పడుకోవడం కానీ, చదువుకోవడం కానీ కొద్దిగా సమస్యలలోనే ఉంటుంది. మా వసతి గృహంకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి విద్యార్థులకి నాణ్యమైన విద్య, పడుకోవడానికి కానీ, అకామిడేషన్ కానీ సరిగా ఉండాలంటే మా వసతి గృహాన్ని నూతన వసతి గృహం నిర్వహించాలని మా విద్యార్థుల తరఫున, నా యొక్క తరఫున మా యొక్క రిక్వెస్ట్గా భావించగలరని మనవి. శిథిలావస్థకు చేరిన భవనంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడితే స్లాబ్ నుంచి నీరు కారుతున్నది. దీంతో సామగ్రి, పుస్తకాలను భద్రపరుచుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త భవనాలను నిర్మించాలని లేదా ఇతర భవనంలోకి మార్చాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.